బిగ్ బాస్ సీజన్ ఫస్ట్ ఫైనలిస్ట్ టాస్క్లు అయితే రసవత్తరంగా జరుగుతున్నాయండి. ప్రోమోలో చూపించినట్టుగా పవన్ కళ్యాణ్ పడాల ముందుగా ఉన్నట్టు తెలుస్తుంది. ఆ ప్రోమోని చూస్తుంటే చాలా హుందాగా ఆడి టాస్క్ విన్ అయినట్టు ఈ ప్రోమోలో అయితే చూపిస్తున్నారు. అంతేకాకుండా డిమాండ్ పవన్ ఫినాలేలో టికెట్ టు ఫినాలే కొట్టేది నేనే అని ఆల్రెడీ ఛాలెంజ్ చేసిన సంగతి తెలిసి ఆల్మోస్ట్ ఆయన అవుట్ అయిపోవడం జరిగింది. ఈరోజైతే పవన్ కళ్యాణ్ పడాల మాత్రం చాలా దూకుడుగా ఆడాడని చెప్పాలి. ఇంకా ప్రోమోలో చూపించినట్టు టాస్క్ ఏమిచ్చారంటే పవర్ఫుల్, కలర్ఫుల్ అండ్ పవర్ఫుల్ అని చెప్పి టాస్క్ అయితే ఇచ్చారు. ఇందులో నార్మల్‌గా ముగ్గురు ఎవరైతే పాల్గొంటారో ఆ ప్రకారం భరణి, రితు అండ్ కళ్యాణ్ పాల్గొనడం జరిగింది. అయితే వీళ్ళు చేయాల్సిన పనండ్ల చేతులకి అక్కడ రంగులు పెట్టారు. చేతులు రంగులు రాసుకొని ఆ కాన్వాస్ మీద ఎవరైతే ఎక్కువ పోర్షన్ చేస్తారో వాళ్ళే విన్ అవుతున్నట్టు ప్రోమోలో అయితే చూపించారు. అయితే దాని ప్రకారం రితు, భరణి ఏంటో ఆళ్ళ మధ్యన కాన్‌ఫ్లిక్ట్ అయినట్టుంది. మొత్తానికి ఒకళ్ళొకళ్ళ మధ్యన గొడవలైతే జరిగినియి. ఫస్ట్ రితు అడ్డుకోవడం జరిగింది. దానికి కోపమొచ్చి భరణి గారు కాళ్ళు అడ్డం పెట్టడం జరిగింది. లక్కీగా ఆమె పడిపోలేదు. ప్రోమోలో చూపించినట్టు. ఎస్కేప్ అయిపోయి ఆమె ఆళ్ళిద్దరి మధ్యన గొడవ అవుతూ ఉండగా మధ్యలో మన కళ్యాణ్ దాన్ని ఆహ్, ఆహ్, టా అదునుగా తీసుకొని మొత్తం క్యాన్వాస్ నిండా రంగు పొలవడం జరిగింది. ఆ ప్రకారం ఆ టాస్క్‌లో కళ్యాణ్ అయితే విన్ అయ్యాడు. ఆ తర్వాత అతన్ని గడి పక్కనున్న వాళ్ళతోటి రెండో టాస్క్ ఆడాలి కాబట్టి, దాని ప్రకారం అతను సుమన్ శెట్టిని మళ్ళీ తనూజ ఎలా అయితే సెలెక్ట్ చేసుకుందో ఈయన కూడా అలాగే సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ రెండో టాస్క్ ఏదైతే ఉందో అది ఒక 2 రూమ్స్ టైప్ ఉన్నాయి. అందులో ఉన్న సామాన్లన్నీ ఒక సుత్తితో హ్యామర్‌తో చెల్లాచెదురు చేసి అయన్నీ తీసుకొని తక్కెడలో పెట్టి ఎవరికైతే ఎక్కువ బరువు ఉండేలా ఉందో వాళ్ళు విన్ అవుతున్నట్టనమాట. దీంట్లో అయితే సుమన్ శెట్టి గారిని నిజంగా చాలా మెచ్చుకోవాలండి. ఎందుకో చెప్పనా? ఆయనకుండే మా హైట్ గాని, ఏదన్నా ఒకవేళ మైనస్ అయినా గాని విపరీతంగా భయంకరంగా ఆడాడు నిజంగా. ప్రాణం పెట్టి టాస్క్‌లు ఆడడంలో సుమన్‌ని మించినోడు లేడు అని అనిపించేలా చేశాడు. నిజంగా చాలా బాగా ఆడాడు. నాకైతే బాగా అనిపించింది ప్రోమోలో చూసిన. చాలా బాగా ఆడాడు. చివరికి ఫైనల్‌గా పవన్ కళ్యాణ్ పడాల విన్ అయినట్టు న్యూస్ అయితే వస్తుంది. సో, ఇది ప్రోమో అనాలిసిస్. ఈ ప్రోమో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్.